తెలంగాణ సాగునీటి రంగానికి రేవంత్ సర్కార్ మరణ శాసనం రాస్తున్నది. పోలవరం బనకచర లింక్ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేస్తూ ఏపీతో ఒప్పందానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఫలితంగా అటు కృష్ణాలోనే కాదు ఇటు గోదావరిలోనూ మన నీటి హక్కులకు తీవ్ర విఘాతం కలగనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా శ్రీరామ్ సాగర్, దేవాదుల ఆయకట్టుకు మున్ముందు పెరుముప్పు తప్పకపోవచ్చని తెలంగాణ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి కావేరీ రివర్ లింక్ పేరిట కేంద్రం దన్నుతో ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దీంతో గోదావరిలోనూ తెలంగాణ నీటి హక్కులకు పూర్తిగా విఘాతం కలగనుంది. అంతేకాదు దేవాతల ప్రాజెక్టుకు ప్రాణధారమైన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే కేంద్రం ప్రతిపాదనలు చేయడం, రేవంత్ సర్కార్ ఉత్సాహంతో ముందుకు సాగడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిలో తెలంగాణ నీటి వాటాను హరించేందుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న కుట్రలకు కేంద్రం దన్నుగా నిలుస్తోంది. పోలవరం నుంచి 200 టీఎంసీల వరద జలాలను కృష్ణా మీదుగా పెన్నా బేసిన్ కు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముందుగా పోలవరం బనకచెర్లను ప్రతిపాదించింది. ఆ తర్వాత పేరు మార్చి నల్లమల సాగర్ లింకును తెర మీదకి తెచ్చింది. అయితే వరద జలాల ఆధారిత ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు అనుమతులిచ్చే నిధులు మంజూరు చేసే నిబంధనలు లేకపోవడంతో జీసీ లింక్ లో భాగంగా ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించుకుంది. అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు, పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం, గోదావరి కావేరీ అనుసంధానం ప్రాజెక్టులను మేళవిస్తూ సిడబ్ల్యూసీ కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్టుకు ఎన్ఓసీ జారీ చేయాలని, తద్వారా బనకచెర్లకు అనుమతులిస్తామంటూ కేంద్రమే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖని తాజాగా ఒప్పంద పత్రాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ తొలి వారంలో ఎంఓఏలపై ముఖ్యమంత్రులు సంతకాలు చేసేందుకు ముహూర్తం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పోలవరం బనకచెర్ల కోసం కేంద్రం జీసీ లింక్ ముసుగులో భారీ కుట్రకు తెరలేపింది. గోదావరిలో తెలంగాణ వాటాకు ఎసరపెట్టింది. వాస్తవంగా దేవాదుల ఆయకట్టుకు సమ్మక్క సారక్క బరాజ్ అత్యంత కీలకం. కేంద్రం ఒప్పందాలను ఆమోదం తెలిపితే సమ్మక్క సాగర్ బరాజ్, తద్వారా దేవాదుల, ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. గోదావరి నుంచి మళ్లించే జలాల్లో బేసిన్ రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిందేనని ట్రిబ్యునల్ అవార్డులలో స్పష్టంగా ఉంది. జీసీ లింక్ లో భాగంగా ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 148 టీఎంసీలను మళ్లించాలని కేంద్రం ప్రతిపాదనలు చేసింది. అందులో ఏపీకి 45 టీఎంసీలను తేల్చింది. కానీ తెలంగాణ వాటాను తేల్చలేదు. మరోవైపు తెలంగాణకు గోదావరి జలాల్లో 968 టీఎంసీల వాటా ఉంది. అందులో దాదాపు 833 టీఎంసీలకు ఇప్పటికే అనుమతులున్నాయి. మిగిలిన టీఎంసీల వినియోగానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కానీ బనకచెర్లకు ఆమోదం లభిస్తే భవిష్యత్తులో గోదావరిలో తెలంగాణ చేపట్టే ఏ ప్రాజెక్టు కూడా అనుమతులు వచ్చే అవకాశం లేకుండా పోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ వాటా తేలకుండా బనకచెర్లకు ఆమోదం తెలపడం అంటే నీటి హక్కులకు చెల్లిచీటీ పలికినట్టేనని తేలిపోతుంది. బనకచెర్ల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు అడుగులకు మడుగులెత్తుతున్నారని స్పష్టంగా తేలిపోతుంది. కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తున్న సమావేశాల్లో రాష్ట్ర ఇంజనీర్లను భాగస్వాములను చేయకుండా గుట్టుగా చర్చలు కొనసాగించడమే ఇందుకు నిదర్శనం. బనకచెర్లకు ఆమోదం తెలిపేందుకు కేంద్రం చేసిన మరో దుర్మార్గ ప్రతిపాదన కూడా ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలకు అనుమతులు ఇవ్వాలంటే ఏపీ అంగీకరించాలని షరతు విధించింది. అదీగాక సమ్మక్క సాగర్ కు కేటాయించిన జలాలను వదులుకుంటే పాలమూరు ప్రాజెక్టుకు ఒప్పిస్తామనడం మరో కుట్ర. కానీ రేవంత్ సర్కార్ కేంద్రం ఏపీ కుట్రపూరిత ప్రతిపాదనలకు తలగ్గుతూ సై అంటోంది.
బనకచెర్లకు ఆమోదం తెలిపితే ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వినిపిస్తున్న ప్రతిపాదించిన వాదనలన్నీ వీగిపోయే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ సాగునీటి రంగానికి రేవంత్ సర్కార్ మరణ శాసనం రాస్తున్నది. పోలవరం బనకచర లింక్ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేస్తూ ఏపీతో ఒప్పందానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఫలితంగా అటు కృష్ణాలోనే కాదు ఇటు గోదావరిలోనూ మన నీటి హక్కులకు తీవ్ర విఘాతం కలగనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా శ్రీరామ్ సాగర్, దేవాదుల ఆయకట్టుకు మున్ముందు పెరుముప్పు తప్పకపోవచ్చని తెలంగాణ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి, కావేరీ రివర్ లింక్ పేరిట కేంద్రం దన్నుతో ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దీంతో గోదావరిలోనూ తెలంగాణ నీటి హక్కులకు పూర్తిగా విఘాతం కలగనుంది. అంతేకాదు దేవాతల ప్రాజెక్టుకు ప్రాణధారమైన సమ్మక్క సాగర్ ప్రాజెక్టు మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ అంశాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే కేంద్రం ప్రతిపాదనలు చేయడం, రేవంత్ సర్కార్ ఉత్సాహంతో ముందుకు సాగడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిలో తెలంగాణ నీటి వాటాను హరించేందుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్న కుట్రలకు కేంద్రం దన్నుగా నిలుస్తోంది. పోలవరం నుంచి 200 టీఎంసీల వరద జలాలను కృష్ణా మీదుగా పెన్నా బేసిన్కు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముందుగా పోలవరం బనకచెర్లను ప్రతిపాదించింది. ఆ తర్వాత పేరు మార్చి నల్లమల సాగర్ లింకును తెర మీదకి తెచ్చింది. అయితే వరద జలాల ఆధారిత ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు అనుమతులిచ్చే నిధులు మంజూరు చేసే నిబంధనలు లేకపోవడంతో జీసీ లింకులో భాగంగా ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించుకుంది. అటు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు, పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానం, గోదావరి, కావేరీ అనుసంధానం ప్రాజెక్టులను మేళవిస్తూ సిడబ్ల్యూసీ కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. పాలమూరు, రంగారెడ్డి లిఫ్టుకు ఎన్ఓసీ జారీ చేయాలని, తద్వారా బనకచెర్లకు అనుమతులిస్తామంటూ కేంద్రమే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖని తాజాగా ఒప్పంద పత్రాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ తొలి వారంలో ఎంఓయూలపై ముఖ్యమంత్రులు సంతకాలు చేసేందుకు ముహూర్తం పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. పోలవరం బనకచెర్ల కోసం కేంద్రం జీసీ లింక్ ముసుగులో భారీ కుట్రకు తెరలేపింది. గోదావరిలో తెలంగాణ వాటాకు ఎసరు పెట్టింది. వాస్తవంగా దేవాదుల ఆయకట్టుకు సమ్మక్క సారక్క బరాజ్ అత్యంత కీలకం. కేంద్రం ఒప్పందాలను ఆమోదం తెలిపితే సమ్మక్క సాగర్ బరాజ్, తద్వారా దేవాదుల, ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. గోదావరి నుంచి మళ్లించే జలాల్లో బేసిన్ రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిందేనని ట్రిబ్యునల్ అవార్డులలో స్పష్టంగా ఉంది. జీసీ లింక్లో భాగంగా ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 148 టీఎంసీలను మళ్లించాలని కేంద్రం ప్రతిపాదనలు చేసింది. అందులో ఏపీకి 45 టీఎంసీలను తేల్చింది. కానీ తెలంగాణ వాటాను తేల్చలేదు. మరోవైపు తెలంగాణకు గోదావరి జలాల్లో 968 టీఎంసీల వాటా ఉంది. అందులో దాదాపు 833 టీఎంసీలకు ఇప్పటికే అనుమతులున్నాయి. మిగిలిన టీఎంసీల వినియోగానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కానీ బనకచెర్లకు ఆమోదం లభిస్తే భవిష్యత్తులో గోదావరిలో తెలంగాణ చేపట్టే ఏ ప్రాజెక్టు కూడా అనుమతులు వచ్చే అవకాశం లేకుండా పోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ వాటా తేలకుండా బనకచెర్లకు ఆమోదం తెలపడం అంటే నీటి హక్కులకు చెల్లిచీటీ పలికినట్టేనని తేలిపోతుంది. బనకచెర్ల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు అడుగులకు మడుగులెత్తుతున్నారని స్పష్టంగా తేలిపోతుంది. కేంద్ర జలశక్తి శాఖ నిర్వహిస్తున్న సమావేశాల్లో రాష్ట్ర ఇంజనీర్లను భాగస్వాములను చేయకుండా గుట్టుగా చర్చలు కొనసాగించడమే ఇందుకు నిదర్శనం. బనకచెర్లకు ఆమోదం తెలిపేందుకు కేంద్రం చేసిన మరో దుర్మార్గ ప్రతిపాదన కూడా ఉంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిన
90 టీఎంసీలకు అనుమతులు ఇవ్వాలంటే ఏపీ అంగీకరించాలని షరతు విధించింది. అదీగాక సమ్మక్క సాగర్కు కేటాయించిన జలాలను వదులుకుంటే పాలమూరు ప్రాజెక్టుకు ఒప్పిస్తామనడం మరో కుట్ర. కానీ రేవంత్ సర్కార్, కేంద్రం ఏపీ కుట్రపూరిత ప్రతిపాదనలకు తలగ్గుతూ సై అంటోంది. బనకచర్లకు ఆమోదం తెలిపితే ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ వినిపిస్తున్న ప్రతిపాదించిన వాదనలన్నీ వీగిపోయే ప్రమాదం పొంచి ఉంది.